ఆత్మబంధులందరికీ నా యొక్క నమస్కారాలు. ఇంత గొప్ప ధ్యాన జ్ఞాన మార్గాన్ని మనకు అందించిన మహాత్ములైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దంపతులకు, నాకు జ్ఞానాన్ని అందించిన బ్రహ్మర్షి తటవర్తి వీర రాఘరుగారి దంపతులకు ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటూ ఈరోజు కార్యక్రమాన్ని మనం మొదలు పెట్టుకుందాం మాస్టర్స్. ఈరోజు భగవద్గీత శ్లోకం 1వ అధ్యాయం 23వ శ్లోకం. యోస్త్యమానేన వేక్షేహం యత్నేత్య సమాగతః ధార్తరాష్ట్రస్య దుర్బుద్ధేః యుద్ధే ప్రియచికీర్షవః. ఇది 23వ శ్లోకం. దీని అర్థం తెలుసుకుందాం. ఈ యుద్ధంలో పోరాడటానికి వచ్చిన ఈ యోధులను నేను చూడాలని కోరుకుంటున్నాను. వీరు దుర్యోధనుడి అంటే ధృతరాష్ట్రుని కుమారుడు. దుర్బుద్ధికి సహాయం చెయ్యాలని వచ్చారు. ఇది ఈ శ్లోకం యొక్క అర్థం. చూడండి, మనం ఈ సన్నివేశాన్ని ఊహించుకుంటే, అంటే ఆ మహాభారత యుద్ధంలో సన్నివేశాన్ని, అంటే అక్కడ వాళ్ళ యొక్క కుటుంబం గురించి ఆలోచిస్తే 2 కుటుంబాల మధ్య జరిగే యుద్ధం. ఒకరు పాండవులు, ఒకరు కౌరవులు కదా. మరి ఇద్దరు ఒకటే వంశానికి చెందిన వాళ్ళు, కౌరవులు పాండవులు. కానీ వాళ్ళలో చిన్న తేడా. ఏంది తేడా? అసూయ. 2 కుటుంబాలు ఒకే వంశానికి చెందిన వాళ్ళు, కానీ మధ్యలో అసూయ, లోభం, అహంకారం వల్ల పెద్ద విభేదం వచ్చింది. ఇప్పుడు యుద్ధం ప్రారంభం అవబోతుంది. మరి ఈ యుద్ధం ప్రారంభమయ్యే సమయంలో అర్జునుడు తన రథసారథి అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్ముని అడుగుతున్నాడంట, కృష్ణ, రథాన్ని 2 కౌరవులకు పాండవులకు మధ్య ఉన్నటువంటి ఆ యుద్ధ భూమిలో రెండింటి మధ్యలో నా రథాన్ని నిలుపు. ఇంతకు ఎవరు యుద్ధం చేయడానికి నా దగ్గరికి వచ్చారు అని తెలుసుకోవడానికి అర్జునుడు అడుగుతున్నాడంట. చూడండి, ఇక్కడ రాసుకోండి. అర్జునుడి మనస్థితి. ఇక్కడ అర్జునుడు యుద్ధానికి సిద్ధంగా ఉన్నాడు, కానీ ఒక్కసారిగా అతనికి ఒక ఆలోచన వచ్చింది. ఏమని? నన్ను ఎదుర్కొంటున్నవారు ఎవరు అడుగుతున్నారు? అర్జునుడు శ్రీకృష్ణ భగవాన్ని అడుగుతున్నాడు. మరి దీని వెనుక మనం చాలా గొప్ప మానసిక మార్పు ఉంటుంది. ఎందుకంటే చూడండి, మనకి ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారు, మన వాళ్ళంటూ ఉంటారు కదా. అనుకోకుండా వాళ్ళతో ఎప్పుడైనా మనకు గొడవ వచ్చింది అంటే అక్కడ చెప్పిన విషయాన్ని బట్టి మన వాళ్ళు అని అనుకోలేదు. ఆ గొడవ పడ్డానికి ముందుకు వెళ్ళాం. అక్కడ చూసినప్పుడు అనిపిస్తుంది, అయ్యో, నా వాళ్ళతోనా నేను గొడవ పడేది, నేను ఎవరో అనుకున్నాను అని కొంచెం వెనకంజ వేస్తాం. ఎందుకంటే మనకు సంబంధించిన వాళ్ళు అని మనకు అక్కడ అర్థమవుతుంది. అలాంటి పరిస్థితే అర్జునుడికి కూడా వచ్చింది. అక్కడ యుద్ధం చేయమంటే సరే అని చెప్పాడు, కానీ పొయ్యి చూస్తే అందరూ తనకు సంబంధించిన వాళ్ళే ఉన్నారు అని అక్కడ అర్జునుడి ఆ యొక్క మనస్థితి కరిగిపోయింది అన్నట్లు. నెక్స్ట్, ధార్తరాష్ట్రస్య దుర్బుద్ధే. ధృతరాష్ట్రుని కుమారుడు దుర్యోధనుడి చెడ్డ బుద్ధి. ఇక్కడ అర్జునుడు చెప్పేది ఏంటంటే, ఈ యుద్ధం ధర్మం కోసం కాదు, ఇది ఒక వ్యక్తి యొక్క అహంకారం వల్ల వచ్చింది. ఎందుకు వచ్చింది యుద్ధము అంటే, ధృతరాష్ట్రుని కొడుకు ఎవరు? దుర్యోధనుడికి ఉన్నటువంటి అహంకారం వల్ల ఇప్పుడు యుద్ధం చేయాల్సి వచ్చింది. కానీ ఎంతమందికి బాధ ఉంటుందా లేదా? ఎంతమంది చనిపోతారు, ఎంతమంది నష్టపోతారు కదా. అట్లాగే మన జీవితంలో మనం కనుక మన కుటుంబం గురించి తీసుకుంటే, మన ఇంట్లోనే ఎవరైనా సరికాని వాళ్ళు ఉన్నారు.
ఆ సరికాని వ్యక్తి వల్ల కుటుంబం మొత్తం బాధపడాల్సి వస్తుంది. మనం మన కళ్ళ ముందరనే చూస్తున్నాం, అవునా? చెప్పితే అర్థం చేసుకోరు, అర్థం కాని వాళ్ళకు ఫ్యామిలీ మొత్తం బాధపడాల్సి వస్తుంది. ఎన్ని రకాలుగా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఒక్కరి కోసం అందరూ ఇబ్బంది పడాల్సి వస్తుంది. మరి మన కుటుంబంలో మనం ఎట్లా ఆ బాధను అనుభవిస్తామో అదేవిధంగా యుద్ధంలో కూడా ఆ కౌరవుల పాండవుల మధ్యలో జరిగేటటువంటి యుద్ధంలో కూడా చాలామంది చనిపోతారు, నష్టపోతారు, కష్టపడతారు, ఇన్ని రకాలుగా ఉంటుంది. కానీ ఇక్కడ దుర్యోధనునికి వైపు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా చెడ్డవాళ్ళు కాదు, కానీ దుర్యోధనుడి పక్షంలో వాళ్ళు ఉన్నారు. దుర్యోధన పక్షంలో ఉన్నందుకు వాళ్ళు కూడా చెడ్డవాళ్ళు అయిపోయారు. అందుకే మనం ఎవరిపై వైపైనా ఉండాల్సి వస్తే మంచి వాళ్ళ వైపే మనం ఉండాలి. అంటే సత్యం ధర్మం కోసం ఎవరైతే పోరాడుతుంటారో వాళ్ళతోనే ఉండాలి. ప్రియ చీకర్షవ అంటే దుర్యోధనుడికి సంతోషం కలిగించాలనే ఉద్దేశంతో వచ్చారు. అంటే వారు యుద్ధానికి ధర్మం కోసం రాలేదు, సత్యం కోసం రాలేదు, దుర్యోధనుడిని సంతోష పెట్టడానికి మాత్రమే వచ్చారు. అంటే అతనికి నచ్చాలని, అతన్ని సంతోష పెట్టాలని వచ్చారు. అంటే దుర్యోధనుడి వైపు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ దుర్యోధనుడిని సంతోష పెట్టాలని మాత్రమే వచ్చారు. న్యాయం, ధర్మం, సత్యం కోసం వాళ్ళు రాలేదు. మరి మన జీవితంలో కూడా ఇట్లాంటి పనులు మనం కూడా చేస్తుంటాం. మన వైపు ఉన్న వాళ్ళు తప్పున్నా సరే ఏం చేస్తాం, మాదే కరెక్ట్ అన్నట్లు పోయి మాట్లాడుతుంటాం. సరే, మరి ఇది ఎందుకు తప్పు? ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఉంది. ఏంటంటే మనం ఏదైనా ఒక పని చేశామంటే దానికి 2 కారణాలు ఉంటాయి. ఒకటి ధర్మం కోసం చేయడం, 2 వ్యక్తిని సంతోష పెట్టడానికి చేయడం. కౌరవుల పక్షంలో ఉన్న చాలామంది సత్యం తమతో లేదని తెలిసినా దుర్యోధనుని వదల్లేక అతని కోసం యుద్ధానికి వచ్చారు. అంటే వాళ్ళకు తప్పు, సత్యం లేదు, ధర్మం లేదు, అయినా కొడుకుని వదిలిపెట్టి మనమని వదిలిపెట్టి లేక వదలపట్ట బుద్ధి కాక వాళ్ళు ఆ యుద్ధానికి వచ్చారు. మన జీవితంలో ఇలాంటి పనులు చేస్తుంటే, ఉదాహరణకు ఒక కంపెనీలో జాబ్ చేసే వ్యక్తి ఉన్నాడనుకో, వాళ్ళ మేనేజర్ ఉంటాడు. మేనేజర్ అన్నీ తప్పుడు పనులు చేస్తుంటారు. చేతి కిందలకు తెలుసు మేనేజర్ తప్పులు చేస్తున్నాడని తెలుసు, కానీ అతన్ని వదిలేస్తే మనకు జాబ్ ఎట్లా, మన జీవితం ఎట్లా గడవాలి, మన సంసారం ఎట్లా చేయాలి, ఇలా రకరకాలుగా ఆలోచించి తప్పో ఒప్పో నాకు సంబంధం లేదు, నాకైతే బతకడానికి తిండి ఉంది, బట్ట ఉంది, ఉండడానికి ఇల్లు ఉంది అని ఇలా తప్పుడు ఆలోచనలతో అతనికి సపోర్ట్ చేయడం. అలాగే మన జీవితంలో మనము చేస్తున్నట్లే ఆ దుర్యోధను దగ్గర ఉన్నవాళ్ళు, అతని వైపు ఉన్న వాళ్ళు కూడా ఆ విధంగానే చేస్తున్నారు. మరి మనం ఎవరమైనా సరే చేసే పనికి మనం మొట్టమొదటగా కారణం తెలుసుకోవాలి. అర్జునుడు యుద్ధానికి ముందే ఆలోచిస్తున్నాడు ఈ యుద్ధం ఎందుకు అని. అర్జునుడు యుద్ధానికి ముందే ఎట్లా తెలుసుకుంటున్నాడో మన జీవితంలో కూడా మనం ఏ పని చేయాలన్నా మనం కూడా ముందే అడిగి తెలుసుకోవాలి. ఇది ఎందుకు, ఏంటి, దీనివల్ల ఏం లాభము అని ప్రతి ఒక్కటి తెలుసుకోవాలి. నెక్స్ట్, చెడు న్యాయకత్వం ఎంత ప్రమాదకరం. ఒక చెడు నాయకుడు అంటే దుర్యోధనుడు వేల మంది ప్రాణాలను నాశనం చేస్తాడు. చూడండి, మన నిత్య జీవితంలో కూడా మనకు నాయకుడు అనేవాడు సరి అయిన వాడు ఉండాలి. మనకు ఆ సరి అయిన నాయకుడు లేకపోతే మన జీవితం అంతా అగమ్య గోచరంగా ఉంటుంది.
ఇప్పుడు ఒక స్కూల్లో విద్య నేర్పే టీచర్ ఉంది. ఆ టీచరు సరి అయిన విద్యను అందిస్తే పిల్లల భవిష్యత్ అంతా బాగుపడుతుంది, లేదంటే పిల్లల భవిష్యత్ అంతా ఖరాబ్ అవుతుంది. కాబట్టి నాయకత్వం వహించేటప్పుడు అంటే మనం నాయకుల్ని ఎన్నుకోవడానికి మనకు వస్తుంది కదా ఒకసారి చాయిస్, 5 ఏళ్ళకి ఒకసారి వస్తుంది కదా. ఆ చాయిస్ వచ్చినప్పుడు మనం సరి అయిన నాయకుడిని ఎన్నుకోవాలి అనేది మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, అర్జునుడి హృదయం మారుతున్న క్షణం. ఈ శ్లోకం ఒక టర్నింగ్ పాయింట్ మనకు. ఇప్పటి వరకు అర్జునుడు ఒక యోధుడు, ఇప్పుడు అతడు ఒక ఆలోచించే మనిషి. ఇక్కడి నుంచి అతని మనస్సులో సందేహాలు మొదలవుతాయి. కరుణ, దయ, బాధ పెరుగుతాయి. ఇప్పుడు యుద్ధం చేయాలనుకున్నప్పుడు చేద్దామనుకున్నాడు, ఒక యోధుడిలా నిలబడ్డాడు. కానీ ఇప్పుడు ఏమైంది? ఈ శ్లోకం ద్వారా ఒక్కసారిగా ఆలోచించే మనిషిగా తయారయ్యాడు. అంటే ఆయన సందేహం, అంటే అంతమందిని చంపాలా, అంతమంది ప్రాణాలు నేను తీసుకోవాలా, తీయాలా, ఒక కరుణ, ఒక బాధ, దయ, ఇవన్నీ యుద్ధం నాకు ఏమంటారు రాజ్యం లేకుంటే వాయే, ఇంతమందిని చంపి నేనెందుకు, ఇది కావాలి అని ఒక ఆలోచనలు మొదలయ్యాయి. మరి మన జీవితంకి ఇక్కడ ఏం చూడాలంటే మనం ఎప్పుడైనా సరే మనం ధర్మం వైపే ఉండాలి, అన్యాయం వైపు అధర్మం వైపు మనం ఉండొద్దు. ఎవరైనా సరే నచ్చినా నచ్చకపోయినా మనం గుడ్డిగా ఎవరిని నమ్మకూడదు, ఎవరికి కూడా మనం మద్దతు ఇవ్వకూడదు. మనం న్యాయంగానే ఉండాలి. అతడు నావాడు అని కాకుండా మనం ఏం చేయాలి? సరి అయిన వాళ్ళ దిక్కే ఉండాలి. వాడు తప్పు చేస్తుంటే మాత్రం వానికి మనం సపోర్టు చెయ్యొద్దు. ఇప్పుడు చూడండి, ఎక్కడైనా ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు, అది జెంట్స్ అయినా సరే లేడీస్ అయినా సరే ఉంటారు. తప్పు చేస్తారనుకోండి, వాడు తప్పు చేస్తుండని తెలిసినప్పుడు ఇంకొక వ్యక్తికి సపోర్ట్ చేయకూడదు. అది తెలిసి కూడా సపోర్ట్ చేశారనుకోండి, అక్కడ ఇద్దరికీ ఆ కర్మ అనేది అంటుకుంటుంది, వస్తుంది. తప్పు చేసిన వానికి శిక్ష ఒకటే ఇయ్యదు ప్రకృతి. తప్పు చేసిన వాడికి సపోర్ట్ చేసిన వానికి కూడా తప్పు చేసిన వానికి ఇస్తుంది శిక్ష. ఎవరైతే సపోర్ట్ చేశారో వాళ్ళకు కూడా శిక్ష వేస్తుంది. అందుకే మనం న్యాయం, ధర్మం, సత్యం ఎవరి వైపు ఉందో వాళ్ళ వైపే ఉండాలి, వాళ్ళ వైపే మాట్లాడాలి. నా వాళ్ళే కదా, ఏమనుకుంటారో ఏమో అని మనం మద్దతులు పలకడము, హామీలు ఇవ్వడము, వాళ్ళకు సహాయం చేయడము. ఇప్పుడు ఒకరి జీవితం బాగుపడాలి అంటే మనం కొంచెం కఠినంగా ఉండాల్సి వస్తుంది. లేకపోతే ప్రేమలో ఉలకపోసినాం అనుకోండి, ఆ ప్రేమ ఉలకపోసినప్పుడు అయ్యో మంచిగా మాట్లాడుతుంది అనేది ఒకటే తెలుస్తుంది, కానీ ఎప్పటికీ మారరు. మనం కొంచెం కఠినత్వం ఉన్నామనుకోండి, ఆటోమేటిక్గా వాళ్ళే మారుతారు. ఆ మార్పు వస్తుంది. మార్పు రావాలి, తెచ్చుకోవాలి, నా జీవితాన్ని పరుచుకోవాలి అనుకున్న వాళ్ళకు వస్తుంది. లేకుంటే మనకేమైనా కక్షణ, కోపమా? కాదు కదా. వాళ్ళ జీవితం బాగుండడానికి మనం అనేక రకాలుగా చెప్తుంటాం. కాబట్టి అర్థం చేసుకొని దాన్ని మనం జీవించాలి. ఓకే, అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు? మనం ఎవరికి అన్యాయంగా, అధర్మంగా మద్దతు ఇవ్వకూడదు. నెక్స్ట్, ఈ శ్లోకం చదివాక మనం మనల్ని ప్రశ్నించుకోవాలి. ఏమని? నేను ఎవరికి మద్దతు ఇస్తున్నాను? నెక్స్ట్, నేను చేసే నా పని ధర్మమా? నేను భయంతోనే చేస్తున్నానా, లేదా లాభం కోసం చేస్తున్నానా? మనం ఎవరికైనా సహాయం చేసేటప్పుడు ఈ 3 ప్రశ్నలు వేసుకోవాలి. ఈ సహాయం చేయడం వల్ల అంటే ఆ ఎదుటి వ్యక్తి వల్ల మనం భయపడుతున్నామా? దీనివల్ల నాకేమైనా లాభం వస్తుందా? నేను ఎవరికైనా మద్దతు ఇస్తున్నానా? ఎలాంటి మద్దతు ఇస్తున్నాను? దీనివల్ల మనకేం లాభం, వాళ్ళకేం లాభం?
ఈ రకాలైనటువంటి ప్రశ్నలు మనం ఎప్పుడైతే వేసుకుంటామో అప్పుడు మనం ఎవరికి సపోర్ట్ చేయాలి, ఎవరికి చెయ్యొద్దు అనేది మనకు అర్థమవుతుంది. నెక్స్ట్, ఈ శ్లోకం మనకు ఇచ్చే బోధ ఏంటి అంటే, మనం చేసే పని కేవలం ఎవరికో సంతోషం కలిగించేది కాకుండా ధర్మం కోసం ఉండాలి. అర్జునుడు ఇక్కడ యుద్ధానికి ముందే ఆలోచించాడు. మనం కూడా ప్రతి నిర్ణయం తీసుకునే ముందే ఆలోచించాలి. అర్థమైంది కదా? మనం కూడా మన జీవితంలో తప్పు వ్యక్తికి మద్దతు ఇవ్వడం కానీ, ఎవరైనా తప్పు చేస్తుంటే వాళ్లకు మనం సహాయం చేయొద్దు. సత్యం, ధర్మం, న్యాయం వైపే మనం ఉండాలి అనేది మనం ఈ శ్లోకం ద్వారా అర్థం చేసుకోవాలి, తెలుసుకోవాలి. దాన్ని మన జీవితంలో ఆచరణలో పెట్టుకోవాలి. ఓకే మాస్టర్స్, ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మీ అందరికీ నా యొక్క కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.